మన డిజిటల్ ప్రపంచంలో అన్నిటికంటే విలువైందేంటి? డేటా. కరెక్టే కదా? మరి అదే డేటా ఉన్నట్టుండి మాయమైపోతే ఆ పోయిన ఫైల్స్ను తిరిగి తీసుకురావడమనేది ఏదో మ్యాజిక్ కాదు, అదొక అద్భుతమైన సైన్స్. సో ఈరోజు మనం ఆ సైన్స్ లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు డేటాను ఎలా రికవర్ చేస్తారు, దాని వెనక ఉన్న స్టెప్స్ ఏంటో వివరంగా తెలుసుకుందాం. అంటే ఫస్ట్ లెవెల్ 1 లాజికల్ రికవరీ, నెక్స్ట్ లెవెల్ 2 ఫర్మ్వేర్ రిపేర్, ఆ తర్వాత లెవెల్ 3 ఫిజికల్ సర్జరీ. ఈ మధ్యలో వాళ్ళు వాడే టూల్స్ ఏంటో కూడా చూసి ఫైనల్గా అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. రైట్, ఇక స్టార్ట్ చేద్దాం. ఓకే, లెవెల్ 1 లాజికల్ రికవరీ. ఇది మొదటి రక్షణ వలయం. డేటా రికవరీలో ఇది చాలా కామన్ ఫస్ట్ లెవెల్ అన్నమాట. చాలాసార్లు ప్రాబ్లం ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది. దీన్నే మనం సాఫ్ట్వేర్ లెవెల్ ఫిక్స్ అని కూడా అనొచ్చు. లాజికల్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే హార్డ్ డ్రైవ్ ఫిజికల్గా భేషుగ్గా ఉంటుంది, కానీ డేటాకు సంబంధించిన ఇండెక్స్ పాడైపోతుంది. ఒక పుస్తకం ఉంది అనుకుందాం, అందులో పేజీలన్నీ ఉన్నాయి, కానీ ఏ టాపిక్ ఏ పేజీలో ఉందో చెప్పే ఇండెక్స్ పేజీ చిరిగిపోతే ఎలా ఉంటుంది? సేమ్ ఇక్కడ అంతే. హార్డ్వేర్ అంతా ఓకే, కానీ ఆపరేటింగ్ సిస్టమ్కి ఫైల్స్ ఎక్కడున్నాయో దారి తెలియదు. మరి ఇలాంటి లాజికల్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అంటే, పొరపాటున డ్రైవ్ను ఫార్మాట్ చేయడం, లేదా ఏదైనా వైరస్ అటాక్ అవ్వడం, ఫైల్స్ కరప్ట్ అవ్వడం, సిస్టమ్ బూట్ అవ్వకపోవడం, ఇవన్నీ ఈ కోవకే వస్తాయి. మనకు మార్కెట్లో దొరికే చాలా రికవరీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా, అవన్నీ సరిగ్గా ఇలాంటి సమస్యల కోసమే డిజైన్ చేసినవి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఇంత పవర్ఫుల్ సాఫ్ట్వేర్లున్నా కూడా ఇవి కేవలం 30-40% కేసుల్ని మాత్రమే సాల్వ్ చేయగలవు. మరి మిగతా 60% కేసుల సంగతేంటి? అక్కడే అసలు కథ ఉంది. వాటికి చాలా డీప్ సొల్యూషన్స్ కావాలి. అదే మన నెక్స్ట్ లెవెల్. ఓకే, ఇప్పుడు లెవెల్ 2కి వెళ్దాం. ఫర్మ్వేర్ రిపేర్ అంటే డ్రైవ్ సీక్రెట్ లాంగ్వేజ్తో మాట్లాడటమన్నమాట. ఇక్కడ నుంచే అసలైన ఎక్స్పర్ట్స్ అవసరం పడతారు. ఇది మనలాంటి నార్మల్ కంప్యూటర్ యూజర్స్కి అస్సలు ఉందని విషయం. అసలు ఫర్మ్వేర్ అంటే ఏంటి? సింపుల్. మన కంప్యూటర్కి విండోస్ ఎలాగో హార్డ్ డ్రైవ్కి దానికంటూ సొంతంగా ఒక ఇంటర్నల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అదే ఫర్మ్వేర్. డ్రైవ్ని ఎలా స్టార్ట్ చేయాలి, డేటాను ఎలా చదవాలి, కంప్యూటర్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఇవన్నీ చెప్పేది అదే. మరి ఆ ఫర్మ్వేర్కే దెబ్బ తగిలితే ఇంకేముంది, డ్రైవ్ పనిచేయడం ఆగిపోతుంది. ఫర్మ్వేర్ ప్రాబ్లం వచ్చిందంటే సిస్టమ్ ఆ డ్రైవ్ను గుర్తించదు. కొన్నిసార్లు డ్రైవ్ సైజ్ 00 GB అని చూపిస్తుంది, లేదా నాట్ ఇనీషియలైజ్డ్ అని ఎర్రర్స్ వస్తాయి. ఇంకా చెప్పాలంటే టిక్ టిక్ మని సౌండ్స్ రావడం, ఇవన్నీ ఫర్మ్వేర్ దెబ్బతిన్నదానికి గుర్తులు. ఇలాంటప్పుడు నార్మల్ సాఫ్ట్వేర్తో ఏమీ చెయ్యలేం. దీనికి స్పెషల్ టూల్స్ కావాల్సిందే. మరి ఆ స్పెషల్ టూల్స్ ఏంటి? ఆ ఫర్మ్వేర్ అనే సీక్రెట్ లాంగ్వేజ్తో మాట్లాడాలంటే నార్మల్ టూల్స్ అస్సలు పనిచేయవు. ఎక్స్పర్ట్స్కి ఒక స్పెషల్ టూల్ కిట్ కావాలి. ఇది మనకు మార్కెట్లో అంత ఈజీగా దొరికేది కాదు. దీనికి చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఈ ఫీల్డ్లో ఎక్కువగా వాడేవి PC3000 MRT లాంటి టూల్స్ అన్నమాట. ఇవేం చేస్తాయంటే ఇంజనీర్లను నేరుగా హార్డ్ డ్రైవ్ ఫర్మ్వేర్తో మాట్లాడేలా చేస్తాయి. పాడైపోయిన మాడ్యూల్స్ని రిపేర్ చేసి కనీసం డేటా కాపీ చేసుకునేంత వరకైనా డ్రైవ్ను పనిచేయించగలవు. ఉదాహరణకి ఆ PC3000 అనే ఒక్క టూల్ కాస్ట్ ఎంతుంటుందో తెలుసా? స్టార్టింగ్ ప్రైజే 5 లక్షల రూపాయలకు పైగా ఉంటుంది. ఒక్క నంబర్ చాలు కదా ఈ ఫీల్డ్లోకి రావాలంటే ఎంత ఖర్చవుతుందో, ఎంత సీరియస్ స్కిల్స్ కావాలో అర్థం చేసుకోవడానికి. రైట్, ఇప్పుడు మనం ఫైనల్ లెవెల్కి వచ్చాం. అన్నిటికంటే కష్టమైంది, కాంప్లికేటెడ్ లెవెల్ 3 ఫిజికల్ సర్జరీ. పేర్లోనే ఉంది, ఇక్కడ డేటా రికవరీ అనేది ఒక డెలికేట్ సర్జరీ లాంటిది. ఈ ఫీల్డ్లో ఉన్న ఒక ఎక్స్పర్ట్ ఏమన్నారంటే, ఫిజికల్ అనేది కొంచెం కాంప్లికేటెడ్. ఆయన చాలా సింపుల్గా చెప్పారు, కానీ ఆ మాట వెనుక ఉన్న సంక్లిష్టత చాలా పెద్దది. డేటా రికవరీలోనే ది మోస్ట్ ఛాలెంజింగ్ టాస్క్. ఫిజికల్ ఫెయిల్యూర్ ఎప్పుడవుతుంది? హార్డ్ డ్రైవ్ కింద పడిపోయినప్పుడు, లేదా దాని లోపల ఉండే హెడ్స్, మోటార్ లాంటి పార్ట్స్ పాడైపోయినప్పుడు. ఇలాంటప్పుడు డ్రైవ్ను ఓపెన్ చేసి ఆ పాడైన పార్ట్స్ను మార్చడం తప్ప మనకు వేరే ఆప్షన్ ఉండదు. ఈ ప్రాసెస్ అచ్చం ఒక సర్జరీలాగే ఉంటుంది. ఫస్ట్ ఏ పార్ట్ పాడైందో కరెక్ట్గా డయాగ్నోస్ చేయాలి. తర్వాత సేమ్ టు సేమ్ మోడల్ ఉన్న ఇంకో డోనర్ డ్రైవ్ని వెతకాలి. ఆ తర్వాత చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక చిన్న దుమ్ము కణం కూడా లోపలికి వెళ్ళని ఒక క్లీన్ రూమ్లో 2 డ్రైవ్లను ఓపెన్ చేసి పాడైన పార్టును మార్చాలి. అంతా సక్సెస్ అయితే వెంటనే డేటాను ఇమేజ్ చేసేయాలి. సో దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ఇక్కడ స్కిల్ మాత్రమే సరిపోదు, ఒక పెద్ద లైబ్రరీ కావాలి.
దేని లైబ్రరీ? వందల వేల డోనర్ డ్రైవ్లతో నిండిన ఒక లైబ్రరీ. ఎందుకంటే కరెక్ట్ డోనర్ డ్రైవ్ దొరికిందంటే సగం పని అయిపోయినట్టే. సరే, మనం లాజికల్ ప్రాబ్లమ్స్ నుంచి మొదలుపెట్టి ఫిజికల్ సర్జరీ వరకు డేటా రికవరీలో ఉన్న 3 ముఖ్యమైన లెవెల్స్ చూశాం. ఇంతకీ ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం తెలుసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటి? 4 కీ పాయింట్స్ ఉన్నాయి. నంబర్ 1, డేటా రికవరీ అనేది సింగిల్ సొల్యూషన్ కాదు, అదొక మల్టీ లెవెల్ సైన్స్. నెంబర్ 2, ప్రాబ్లం ఏ లెవెల్లో ఉందో సొల్యూషన్ కూడా అదే లెవెల్లో ఉండాలి. నెంబర్ 3, ఈ ఫీల్డ్లోకి రావాలంటే లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అండ్ ఫైనలీ, ఎక్స్పీరియన్స్, అదే కింగ్. వందల కొద్ది డ్రైవులపై ప్రాక్టీస్ చేస్తేనే ఆ స్కిల్ వస్తుంది. చివరగా ఒక్క ప్రశ్న. ఇదంతా చూశాక ఒక హార్డ్ డ్రైవ్లో ఉన్న ఏ డేటాకు ఇంత విలువ ఉంటుంది? దాన్ని కాపాడటానికి ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? బహుశా కంపెనీ సీక్రెట్స్ కావచ్చు, ఒకరి జీవితకాలపు రీసెర్చ్ కావచ్చు, లేదా మళ్ళీ ఎప్పటికీ తిరిగిరాని ఫ్యామిలీ ఫోటోలు కావచ్చు. ఈ ప్రశ్న మనల్ని మన డేటా యొక్క అసలైన విలువ గురించి ఆలోచింపజేస్తుంది కదా. మీకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని అనిపిస్తే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టెక్నికల్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం.